ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు మేమే ఇప్పించామని చెప్పేసి ఇద్దరు సిబ్బంది అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక మహిళకు ఫోన్ కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసి 10,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి విషయాన్ని టీ న్యూస్ ప్రసారం చేసింది. దీనిపైన విచారణ చేపట్టినటువంటి అధికారులను అక్కడ పనిచేస్తున్నటువంటి డాటా ఎంట్రీ ఆపరేటర్, డిప్యూటీ వార్డన్ను ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమ వసూళ్లకు పాల్పడడానికి యత్నించినటువంటి ఇద్దరు సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రిన్సిపల్ పైన కూడా ఆరోపణలు రావడంతో అటు విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయించడంతో పాటు మరికొన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో అక్కడే పనిచేస్తున్నటువంటి ఆయా వద్ద 10,000 డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవడంపై ఈ వార్తను ప్రసారం చేసినటువంటి టీ న్యూస్ కూడా స్థానికులు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వెనకాల ట్రెజరీ ఆఫీస్ పక్కన ఈరోజు న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా, జూనియర్ సివిల్ జడ్జి కావ్యతో కలిసి లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు కక్షిదారులతో పాటు న్యాయ సేవా సిబ్బంది, తహసీల్దార్ ఇబ్రహీంతో పాటు న్యాయవాది సుభాష్ చంద్రబోస్తో పాటు పలువురు హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా మాట్లాడుతూ న్యాయ సేవకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పేసి అటు విషయాన్ని కక్షిదారులంతా కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా నసీం సుల్తానా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన ఉన్న నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి ప్రసంగిస్తున్నటువంటి సమయంలో స్థానిక నాయకుడు దండు నరసింహ ఒక చీటీ తీసుకొచ్చి తొందర ప్రసంగం ముగించాలి, సమయం లేదని చెప్పేసి అందులో ఉండడంతో ఎంపీ మల్లు రవి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నేను వచ్చింది ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికీ అది వాయిదా వేసుకొని వచ్చాను. ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం గురించి చెప్పడానికి వచ్చాను. అలాంటిది కేవలం నేను జూపల్లి కృష్ణారావు పెట్టేటువంటి చికెన్ కూరకు చేపల ఫ్రై తినడానికి రాలేదు అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే చీటీ తీసుకొచ్చినటువంటి దండు నరసింహ ఉన్నాడో అతని పైన కూడా సీరియస్ అయి నిన్ను ఇక్కడ ఎవరు పెట్టారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, అక్కడ కూర్చో అని చెప్పేసి కూడా ఆయన పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో బహిరంగ సభకు వచ్చినటువంటి ప్రజలంతా కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి వారిని కట్టడి చేయాలని చెప్పేసి నేను పని లేక ఇక్కడికి వచ్చానా అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్లా ఈ చీటీలు తీసుకొచ్చే వారిని, ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎంపీ మల్లు రవి సూచించినటువంటి పరిస్థితి కనిపించింది.